హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారమ్మ కిచెన్. ఈ వీడియోలో నేను రేగు పండ్లతో రేగు వడియాలు ఎంత ఈజీగా టేస్టీగా పెట్టుకోవచ్చో చూపిస్తాను. శుభ్రంగా కడిగి పెట్టుకుని రేగు పళ్ళని ముచ్చుకు తీసుకుని పురుగులు ఉన్నాయో లేదో చూసుకుందాము. రేగు పళ్ళలో పురుగులు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా ప్రతి కాయ కూడా తీసుకుని చూసుకుందాము. రేగు పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉండడమే కాకుండా రక్తహీనతను కూడా అరికడుతుంది. మన జీర్ణాశయ వ్యవస్థకి, కిడ్నీలకి, లివర్కి రేగుపండు మెడిసిన్ లా పనిచేస్తుంది. గర్భిణీ స్త్రీలకి వాంతులు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇదే విధంగా అన్ని రేగిపళ్ళని కూడా శుభ్రం చేసుకున్న తర్వాత నేను రేగిపళ్ళు వడియాలకి కుంచుడు తీసుకున్నాను. రేగిపళ్ళు కుంచుడు తీసుకుంటే కేజీ బెల్లం పడుతుంది. పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి 15-20 పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. 3 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాము. ఇవన్నీ కూడా రోట్లో దంచుకుందాము. రోట్లో దంచుకుంటే రేగు వడియాలు ఎండిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటాయి. ముందుగా రోట్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకుని దంచుకుందాము. మెత్తగా కాకుండా జీలకర్ర, పచ్చిమిరపకాయలు బరకబరకగా ఉంటేనే వడియాలు ఎండిన తర్వాత నోటుకు తగిలి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు బెల్లం వేసుకుని బెల్లం అంతా కూడా మెత్తగా నలిగేటట్టు దంచుకోవాలి. బెల్లం అంతా కూడా బాగా నలిగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రేగిపళ్ళని కొంచెం కొంచెం వేసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేటట్టు దంచుకుందాము. రేకాయలు బాగా నలిగిన తర్వాత ఉప్పు, జీలకర్ర, కారం, బెల్లం అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. మనం రోట్లో దంచుకున్న రేగిపళ్ళ గుజ్జు అంతా కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక రోజంతా కూడా పల్లెల్లో ఉన్న రేగిపళ్ళ గుజ్జుని ఎండలో పెట్టుకుందాము. రేగిపళ్ళకి గుజ్జు ఎక్కువ ఉంది కనుక ఎండలో పెట్టుకున్నాము. లేదంటే ఆ విధంగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గర పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మైకా కవర్ మీద వడియాల కింద పెట్టుకున్నాము. అదే విధంగా అన్ని వడియాలు పెట్టుకున్న తర్వాత 2 రోజులు ఎండితే సరిపోతుంది. రేగి వడియాలన్నీ కూడా ఎండిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటాయి. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.